అందరికీ నమస్కారం. ఈరోజు కథని రచించినది శ్రీగారు. ఎవడ్రా నువ్వు? చాటుగా ఏం చేస్తున్నావు? మాట్లాడవే. నువ్వెవరు తల్లి? రేయ్, నా ఇంటికొచ్చి నన్నే ఎవరని అడుగుతున్నావా? నిజం చెప్పు, లేదంటే పుచ్చు పేలిపోద్ది అంటుంది సురేఖ. అయ్య బాబోయ్, నన్నేం చేయొద్దు. అప్పుడే ఫ్రెష్ అయి వచ్చిన ధర్మ బయట గొడవ విని గది నుండి బయటికి వచ్చాడు. సురేఖ గన్ గురిపెట్టిన వ్యక్తిని చూసి కంగారుగా దగ్గరికొచ్చాడు. ఏయ్ సురేఖ, అతను మనవాడే, వదిలేయ్ అంటాడు. గన్ను వెనక్కి తీసి ధర్మ వైపు చూసింది సురేఖ. ఏంటి? కానీ నీ గ్యాంగ్లో వీడిని ఎప్పుడు చూడలేదే అంటుంది. నా గ్యాంగ్ కాదు, డిటెక్టివ్ అగస్త్య. నీకు చెప్పానుగా, నరేంద్రన్ గారు పంపించారని. ఓహో అతనా? అవును తల్లి, నా గుండె ఆగిపోయేలా ఉంది. ముందు నా గుండెల మీద కాలు తీయి. సురేఖ కాలు తీసింది. ధర్మ అతనికి చెయ్యందించడంతో లేచి నిలబడ్డాడు. ఇతను డిటెక్టివా? చూడటానికి అలా లేడే అని అతని వైపు వింతగా చూస్తూ అడిగింది సురేఖ. నువ్వు మాత్రం చూడటానికి ఆడపిల్లలా ఉన్నావా ఏంటి? మేము అడ్జస్ట్ అవ్వటం లేదు అంటాడు అగస్త్య. రేయ్ అంటుంది సురేఖ. సురేఖ ఆగు, ఏమీ అనుకోకు, అతని మాట తీరు అంతే అంటాడు ధర్మ. సరేలే, నేను అకాడమీ వరకు వెళ్ళొస్తాను. ఎందుకైనా మంచిది, వీడితో కాస్త జాగ్రత్తగా ఉండు అంటుంది. అగస్త్య కోపంగా చూశాడు. సురేఖ బయటికి వెళ్ళిపోయింది. ఒళ్ళు నిమురుకుంటూ ధర్మ వైపు చూశాడు. అబ్బా, చంపేసింది బాసు. అయినా ఈ బర్రెమొహంది ఎక్కడ దొరికింది నీకు? ధర్మ అతని వెనకే ఉన్న సురేఖని చూసి షాక్ అయ్యి అతనికి సైగ చేశాడు. ఏముంది వెనుక అంటూ వెనక్కి తిరిగి సురేఖని చూసి జడుసుకున్నాడు. తుతు, ఏంటమ్మీ అలా దయ్యంలా వెనక్కి వచ్చి నిలబడతావు? నిన్ను మామూలుగా చూస్తేనే జడుసుకొని చేస్తాం, మళ్ళీ ఈ దయ్యం ఎఫెక్ట్లు కూడానా అంటాడు. అగస్త్య, నీ వాగుడాపు. కోపంగా చూస్తూ టీపాయ్ మీద కారు తీసుకుని బయటికి వెళ్ళిపోయింది సురేఖ. అగస్త్య, తన హెల్ప్ మనకి చాలా అవసరం, కాస్త నీ మాట తీరు మార్చుకో అంటాడు ధర్మ. అబ్బా బాస్, మనం ఎప్పుడూ ఎలా ఉంటామో అలానే ఉండాలి. ఒకరి కోసం మారడం అంటూ జరిగితే ఇక మన విలువే ఉంది అంటాడు అగస్త్య. సరేలే, 2 minutes వెయిట్ చెయ్యి, బయటికి వెళ్దాం. ఓకే బాసు, త్వరగా వచ్చేయి. హాల్లో కూర్చున్న అగస్త్య టీవీ ఆన్ చేశాడు. న్యూస్ చూస్తూ షాక్ అయ్యి ధర్మ ఉన్న గది దగ్గరికి వచ్చాడు. బాసు, బాసు, డోర్ తీయి. ఏంటి అగస్త్య, ఒక్కసారి న్యూస్ చూడు. ధర్మ బయటకు వచ్చి టీవీ వైపు చూశాడు. రాఘవరావు గారి మరణం గురించి న్యూస్ రన్ అవుతుంది. జనబంధువైన రాఘవరావు గారి మరణంతో పార్టీ ఒక మంచి నాయకుడిని కోల్పోయిందని ఆ పార్టీ నాయకులు చాలా దిగ్భ్రాంతి చెందారు. కాగా ఆయన మరణం సహజ మరణం కాదని ఆ పార్టీ నాయకుడు మిస్టర్ శరత్ చంద్ర అనుమానం వ్యక్తం చేయడంతో రాఘవరావు గారి కేసుని సిబిఐకి అప్పగించిన విషయం తెలిసింది. ఇదిలా ఉండగా రాఘవరావు గారిది సహజ మరణమే అని సిబిఐ అధికారులు నిర్ధారించారు. దీంతో మినిస్టర్ భరత్ కుమార్ గారికి ప్రజల మద్దతు బాగా పెరిగింది. ఈ సందర్భంగా ఈరోజు సాయంత్రం మినిస్టర్ భరత్ కుమార్ గారు మీడియాతో మాట్లాడాలని చెప్పారు. న్యూస్లో చెప్పింది వింటూ ఆలోచనలో పడ్డాడు ధర్మ. ఏంటి బాస్ ఇది? సిబిఐ ఎంక్వైరీ కూడా ఆ భరత్కి అనుకూలంగా వచ్చింది. ఇక మనమేం చేయగలం బాస్? ఆ ప్రెస్ మీట్ జరిగే ప్లేస్కి వెళ్దాం, కార్తీ అంటాడు. ఓకే బాస్. ఆ తర్వాత కట్ చేస్తే, షిట్, ఈ భరత్ సిబిఐ ఎంక్వైరీ కూడా దొరకకుండా తప్పించుకున్నాడు. లేదు శరత్, సిబిఐ ఎంక్వైరీ అంటే చాలా పకడ్బందీగా జరిగింది. రాఘవరావు గారిది సహజ మరణమే. నో, నేను నమ్మను. ఖచ్చితంగా ఆయనది సహజ మరణం కాదు సార్. మన దగ్గర సాక్ష్యం లేకుండా అభాండం వేయకూడదు శరత్. మీరు కోరినట్లుగా సిబిఐ ఎంక్వైరీ చేయించడం జరిగింది. ఇక ఈ విషయంలో ఎలాంటి కాంట్రవర్సీలు తీసుకురావద్దు. దానివల్ల మన పార్టీకి చెడ్డ పేరు వస్తుంది. ఓకే? ఓకే సార్ అంటాడు శరత్. సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి బయటకు వచ్చేశాడు శరత్. కోపంగా కారులో కూర్చొని డోర్ గట్టిగా వేశాడు. డ్రైవర్ వెనక్కి తిరిగి చూశాడు. సార్, ఇంటికా? కాదు, భరత్ మీటింగ్ ప్లేస్కి పోనివ్వు. ఓకే సార్. మీడియా మొత్తం భరత్ కోసం ఎదురు చూస్తున్నారు. అటు ధర్మ, ఇటు శరత్ చంద్ర కారులోనే ఉండి భరత్ రాక కోసం ఎదురు చూస్తున్నారు. అగస్త్య కారు దిగి బయట నిలబడి మొత్తం పరిశీలిస్తున్నారు. కాసేపటికి భరత్ మీడియా ముందుకొచ్చాడు. బాసు, భరత్ వచ్చాడు అని చెప్తాడు అగస్త్య. అగస్త్య చెప్పటంతో కారు దిగి భరత్ వైపు చూశాడు ధర్మ. అతన్ని చూడగానే వెన్నెల రూపం కళ్ళ ముందు మెదిలిన ధర్మ
కోపంతో పిడికిలి బిగించాడు. అగస్త్య అతన్ని గమనించి చెయ్యి పట్టుకున్నాడు. బాస్, కూల్ డౌన్. ఇక్కడ నువ్వేమైనా తొందరపడితే వాడు అలర్ట్ అయిపోతాడు. ధర్మ బలవంతంగా కోపాన్ని అణుచుకున్నాడు. మీటింగ్ స్టార్ట్ అయింది. భరత్ మాట్లాడటం మొదలుపెట్టాడు. అందరికీ నమస్కారం. నేనిప్పుడు ఇలా మీ ముందు నిలబడి మాట్లాడగలుగుతున్నాను అంటే అది మా నాన్నగారి వల్లే. ఇది ఆయన ఇచ్చిన జీవితం. ఈ జీవితాన్ని ఆయన ఆశయాలకి అంకితం చేస్తున్నాను. మా నాన్నగారి మరణాంతరం కొంతమంది గిట్టని వ్యక్తులు నా మీద అసత్య ప్రసారాలు చేస్తున్నారు. ఇప్పుడేమైంది? అవన్నీ తప్పు అని నిర్ధార అయింది. సిబిఐ ఎంక్వైరీ జరగటం మంచిదే అయింది. ఈ భారత్ అంటే నిజాయితీకి నిదర్శనమని అందరికీ తెలిసింది. ఇప్పుడే కాదు, ఫ్యూచర్లో ఎప్పుడన్నా సరే నా మీద ఇలాంటి అసత్య ప్రచారాలు మీ ముందుకు వస్తే దయచేసి నమ్మకండి. ఇది మీ రాఘవరావు గారి విత్తనం. మీకోసం ప్రాణమైనా ఇస్తాను, కానీ తప్పు చేయను. నా మీద నమ్మకం ఉంచి మీ సపోర్ట్ నాకు మాత్రం ఇవ్వండి. సెలవు అంటాడు భరత్. భరత్ గారు, మరొక ప్రశ్న. మీడియా వాళ్ళు ప్రశ్నలు అడగటంతో వాళ్ళకి సమాధానాలు చెప్తున్నాడు భరత్. అగస్త్య అతనిచ్చిన స్పీచ్కి గొంతు తడారిపోయి నోరప్పగించి చూస్తూ ఉండిపోయాడు. ధర్మ అతన్ని గమనించి భుజం తట్టాడు. ఓరి నాయనో బాసు, ఈడు మామూలుడు కాదు. కంత్రీలకే కంత్రీలా ఉన్నాడు. ఇంత పర్ఫార్మెన్సు నేనేడ్లా చూడలే. వీడితో మోసగాళ్ళకి మోసగాడు న్యూ వర్షన్ తీస్తే సిల్వర్ జూబ్లీ ఆడేదు అంటాడు. నీ వాగుడు కాస్త కట్టిపెట్టి నేను చెప్పింది చెయ్యి అంటాడు ధర్మ. ఏం చేయాలో చెప్పు బాస్, చిటికలో చేసేను. ధర్మ అతనికి ఏం చేయాలో చెప్పి కారులో ఉన్న మంకీ క్యాప్ తీసుకొని ముందుకు వెళ్ళాడు. అగస్త్య కారు డిక్కీలో ఉన్న పెట్రోల్ క్యాన్ తీసుకొని మరో పక్కకు వెళ్ళి పెట్రోల్ మీద పోసుకుంటూ నేను చచ్చిపోతాను అంటూ గట్టిగా అరుస్తూ ఉన్నాడు. మీడియాతో పాటుగా అందరి చూపు అగస్త్య మీదకి మళ్ళింది. భరత్ తన సెక్యూరిటీకి సైగ చేయటంతో అతను అగస్త్య దగ్గరికి వచ్చి ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంతలో ధర్మ మంకీ క్యాప్ పెట్టుకొని భరత్ వెనుకగా చేరి వెనుక వైపు గన్ను గురి పెట్టాడు. అప్పటి వరకు అగస్త్య గొడవ మీద దృష్టి పెట్టిన భరత్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. అరవకు, అరిచావంటే ఇక్కడే షూట్ చేసి పడేస్తా. ఎవరు నువ్వు? నన్ను చంపి తప్పించుకోగలను అనుకుంటున్నావా? నేను తప్పించుకుంటానో లేదో తెలీదు, కానీ నిన్ను చంపుతానని మాత్రం తెలుసు అంటాడు ధర్మ. ఎవరు నువ్వు? ఏం కావాలి? గాంధీపురం అంటాడు. ఆ మాట వినగానే భరత్ గుండె వేగంగా కొట్టుకోవటం మొదలైంది. ఆ ఊరిలో ఉన్న ట్రస్టు, అందులో పెరిగిన పిల్లలు, నీ స్వార్థానికి బలైన జీవితాలు అన్నీ కావాలి. తిరిగిస్తావా? ఎవడ్రా నువ్వు? ఏం మాట్లాడుతున్నావు అంటాడు భరత్. నటించకు. నీ నటన ఈ అమాయకపు జనం నమ్ముతారేమో, నేను నమ్మను. నీ నేర చరిత్ర మొత్తం నా గుప్పెట్లో దాచాను. అది తెరుచుకున్న మరుక్షణం నిన్ను పొగుడ్తలతో ముంచెత్తే ఈ జనమే నిన్ను రాళ్లతో కొట్టి చంపేస్తారు. భరత్ అయోమయంలో పడ్డాడు. అతను చెప్పేది నిజమా, లేక చీకట్లో బాణం వేస్తున్నాడా అర్థం కాలేదు తనకి. రేయ్, నువ్వెవడివో నాకు తెలీదు, కానీ అనవసరంగా నాతో పెట్టుకుంటున్నావు. నీ దగ్గర ఏముంది? నాకు అనవసరం. మర్యాదగా నాకిచ్చేసిపో, ప్రాణభిక్ష పెడతా అంటాడు. నువ్వు నాకు ప్రాణభిక్ష పెట్టడం కాదురా, నేనే నీకు టైం ఇస్తున్నా. 10 రోజుల్లో నీ పదవికి రాజీనామా చేసి నీ తప్పులన్నీ ఒప్పుకోవాలి. ఏంటి, బెదిరిస్తున్నావా? నీ బెదిరింపులకి భయపడి పారిపోవటానికి నేనేమీ మామూలు వాడిని కాదురా. మినిస్టర్ భరత్ కుమార్ ఇక్కడ అంటాడు. ఒక్క బుల్లెట్ దించానంటే నువ్వే పోతావు. నీ మినిస్టర్ పదవెంతరా? నా దగ్గరున్న సాక్ష్యాధారాలు బయట పెట్టాను. క్షణాల్లో నువ్వు బూడిదలో కలిసిపోతావు. మీడియా మొత్తం ఇక్కడే ఉంది. ఏంటి, నీ పాపాల చిట్టా విప్పమంటావా? వద్దు, నీకేం కావాలో చెప్పు, చిటికెలో నీ ముందు పెడతాను. ఆ ఎవిడెన్స్ నాకిచ్చేయి అంటాడు భరత్. నాకు కావాల్సింది నువ్వు శిక్ష అనుభవించడమే. దానికి ఇంకా టైం ఉంది. అప్పటి వరకు ఎంత ఎంజాయ్ చేస్తారో చేసుకోండి. నీ ముందు వెనక పక్కన ఎవడెవడున్నాడో ప్రతి ఒక్కడు బయటికొస్తాడు. మీ అందరినీ నడి రోడ్డు మీద నిలబెట్టకపోతే ఇంట్రడక్షన్ ఎందుకులే. నీకు చావు మూడినప్పుడు ఖచ్చితంగా నీ ముందుకొస్తాను. అప్పటి వరకు లెట్స్ ఎంజాయ్ అని గన్ తీసి భరత్ని ముందుకు తోసి అక్కడున్న జనంలో కలిసిపోయాడు ధర్మ. భరత్ వెనక్కి తిరిగి చుట్టూ పరిశీలించాడు. జనం ఎక్కువగా ఉండటంతో కనిపెట్టలేకపోయాడు. ధర్మ కారు దగ్గరికి వచ్చి అగస్త్యకి సైగ చేయటంతో గొడవ చేయటం ఆపి ఫోన్ రింగ్ అయినట్టుగా నటించాడు. హలో, ఏంటి, మా ఆవిడ ఇంటికి వచ్చేసిందా? హా, వెంటనే వస్తున్నా.
అని ఫోన్ కట్ చేసి ఎదురుగా ఉన్న సెక్యూరిటీ వైపు చూశాడు. సారీ బాసు, మా ఆవిడ మా డ్రైవర్తో లేచిపోయిందేమో అనుకున్నా బాసు, కానీ గుడికి వెళ్ళిందని ఇప్పుడే తెలిసింది. వెళ్ళొస్తాను అని హడావిడిగా అక్కడి నుంచి కారు దగ్గరికి వెళ్ళిపోయాడు. వీడెవడ్రా పిచ్చోడు అనుకుని అందరూ రిలాక్స్ అయ్యి మీటింగ్ కూడా అయిపోవడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సెక్యూరిటీ భరత్ దగ్గరికి వచ్చి కారు దగ్గరికి తీసుకువచ్చారు. అతని ఆలోచనలు పరిపరి విధాలుగా సాగుతున్నాయి. ఎవడు వీడు? ఆ ట్రస్ట్ గురించి తెలిసిన అందరూ చనిపోయారు కదా, మరి వీడికెలా? నో, ఎవరో గేమ్ ప్లే చేస్తున్నారు. నేను జాగ్రత్తగా ఉండాలి అనుకుంటాడు భరత్. ఆ తర్వాత కట్ చేస్తే ధర్మ చెప్పేది వింటూ ఆలోచనలో పడ్డాడు నరేంద్ర. అగస్త్య మాత్రం అయోమయంలో పడ్డాడు. అయ్య బాబోయ్, ఏంటి బాసు నువ్వు చేసిన పని? ఆ మినిస్టర్కి వార్నింగ్ ఇచ్చొచ్చావా? వాడు జాగ్రత్త పడిపోడు. అగస్త్య చెప్పింది నిజమే ధర్మ, నువ్వు అలా చేయకుండా ఉండాల్సింది అంటాడు డీజీపీ. సార్, పామును పట్టాలంటే దాని పుట్ట దగ్గరికి వెళ్ళి గెలికితేనే అది బయటకు వచ్చేది. అంతేకాని ఇంట్లో కూర్చొని అది వచ్చే వరకు ఎదురు చూడటం మూర్ఖత్వం అవుతుంది. మంట పెట్టాను కదా, ఇక వాడంతట వాడే బయటికి వస్తాడు. నువ్వు చెప్పేది నిజమే. సరే, తప్పో ఒప్పో ముందడుగు వేశావు. ఇక మీదట ఏం చేయాలో ఆలోచించు. నేను చూసుకుంటాను సార్. ఓకే ధర్మ, ఏమైనా హెల్ప్ కావాలంటే అడుగు, బట్ బీ కేర్ఫుల్. ఓకే సార్. నరేంద్రన్ బయటికి వెళ్ళిపోయాడు. అగస్త్య ఫోన్ రావటంతో పక్కకు వెళ్ళి మాట్లాడుతున్నాడు. ధర్మ తన మెడలో ఉన్న వెన్నెల చైన్ చూసుకుంటూ కూర్చున్నాడు. నీ నవ్వు చాలా బాగుంది ధర్మ, జీవితాంతం అలా చూస్తూ బ్రతికేయాలనుంది అన్న వెన్నెల మాటలకి సిగ్గుపడుతూ తలదించుకున్నాడు. అబ్బో సిగ్గు? ఆడపిల్లలా అలా సిగ్గుపడితే ఇంకా అందంగా ఉన్నావు. అవును, ఇంతకుముందు ఎవరు నీతో ఈ మాట చెప్పలేదా అని అడుగుతుంది వెన్నెల. నన్ను చూస్తేనే అమ్మాయిలు భయపడిపోతారు, అలాంటిది ఇక పొగడడం కూడానా? నాతో ఇప్పటి వరకు ఇంత క్లోజ్గా ఎవరూ మూవ్ అవ్వలేదు వెన్నెల. నాకు నా మనసుకి దగ్గరగా వచ్చిన మనిషివి నువ్వు మాత్రమే. నువ్వు నన్ను వదిలి వెళ్ళవు కదా. నేనెక్కడికి వెళ్తాను? నీ గుండెల్లో ఎప్పటికీ భద్రంగానే ఉంటా అన్న వెన్నెల మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అగస్త్య ఫోన్ కట్ చేసి వస్తూ వస్తూ ధర్మ వైపు చూశాడు. తనలో తానే నవ్వుకుంటూ కనిపించాడు. వావ్ బాసు, నవ్వితే సూపర్గా ఉన్నావు. ఏంటి బాసు, గర్ల్ ఫ్రెండ్ గుర్తొచ్చిందా? మన నరేంద్ర గారు చెప్పారు ఆ గాంధీపురం అమ్మాయితో లవ్ అంటగా. మీ లవ్ స్టోరీ చెప్పు బాసు. ఏం చెప్పాలి, ఒక మెరుపులా నా జీవితంలోకి వచ్చి మాయమైంది. ప్రేమ రుచి తెలియని నాకు అమ్మ ప్రేమని అందించింది. స్నేహితురాలుగా నాకు దగ్గరైంది. ప్రేయసిగా నాలో కలిసిపోయి దూరంగా వెళ్ళిపోయింది. ఇదే మా ప్రేమ కథ. తన కోసం మొదలైన నా అన్వేషణ ఇప్పుడు ఇక్కడి వరకు తీసుకువచ్చింది. తన వరకు నన్ను చేరుస్తుందన్న నమ్మకంతో ముందుకు వెళ్తున్నాను. బాసు, నాదొక అనుమానం. ఒకవేళ వాళ్ళు ఆ అమ్మాయిని చంపేసుంటే? నో, నా వెన్నెలకి ఏమీ కాలేదు అంటాడు ధర్మ. అంత నమ్మకం ఏంటి అని అడుగుతాడు అగస్త్య. నా గుండె కొట్టుకున్నంత వరకు తను క్షేమంగానే ఉంటుంది. తాను లేని క్షణం నేను కూడా ఉండను. లోపలికి వస్తున్న సురేఖ ధర్మ మాటలు విని డోర్ దగ్గరే ఆగిపోయింది. అలా అనకు బాసు, నీ వెన్నెల తప్పకుండా నీ దగ్గరికి వస్తుంది. ఆ ఆశతోనే బ్రతుకుతున్నా. తన జ్ఞాపకాలే నన్ను నడిపిస్తున్నాయి అగస్త్య. తనని చేరే వరకు నా ప్రయాణం ఆగదు. పైకి లేచి గదిలోకి వెళ్ళిపోయాడు ధర్మ. సురేఖ బాధగా తను వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయింది. నువ్వు చాలా అదృష్టవంతురాలివి వెన్నెల. ధర్మ ప్రేమను పొందగలిగావు. అందరికీ ఆ అదృష్టం దక్కదు కదా. అగస్త్య తనని గమనించి దగ్గరికి వచ్చాడు. ఏంటి పాపా, మా బాస్ని తినేసేలా అలా చూస్తున్నావు? సైట్ కొడుతున్నావా? మా బాస్ అందగాడే ఒప్పుకుంటాను, కానీ ఆయన హార్ట్ ఆల్రెడీ రిజర్వ్డ్ అంటాడు. అబ్బా, నోటికేదొస్తే అది వాగడమే. అసలేంట్రా నీ బాధ? ఏం లేదు, కాస్తో కూస్తో మేము అందంగానే ఉంటాం. కాస్త మా వైపు కూడా చూడొచ్చుగా. చాలా ఎక్కువ చేస్తున్నావురా. మధ్యాహ్నం ఇచ్చిన కోటింగ్ సరిపోలేదా? ఇంకా కావాలా? వద్దులే తల్లి, ఏదో జోక్ చేశాను. నీకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేదని బాగా అర్థమైంది. పో లోపలికి. అగస్త్య వైపు కోపంగా చూస్తూ లోపలికి వెళ్ళిపోయింది సురేఖ. ఇది పెద్ద కంచురా బాబు, జాగ్రత్తగా ఉండాలి అనుకుంటాడు అగస్త్య. ఆ తర్వాత కట్ చేస్తే అగస్త్యని సురేఖని తీసుకొని
కారులో బయలుదేరాడు ధర్మ. ఎక్కడికి బాసు? వెళ్తున్నాం కదా, తొందర ఎందుకు? ఓకే, అప్పటి వరకు ఏమైనా చెప్పు బాసు. ఇద్దరం వాగితే బాగోదు కానీ నువ్వే చెప్పు. అలా అంటావా? ఓకే, నా లవ్ స్టోరీ చెప్పనా? అబ్బా, మళ్ళీ మొదలు పెట్టాడురా బాబు. ఇదిగో మేడం, మీరు వినకపోతే చెవులు మూసుకోండి. అంతేకాని మా మనోభావాలు హర్ట్ అయ్యేలా మాత్రం మాట్లాడకండి. నీకు కూడా మనోభావాలున్నాయా? నువ్వు కూడా మనిషివేనా అన్నట్టు అలా అడిగావేంటి? అసలు నువ్వు డిటెక్టివ్ ఎలా అయ్యావురా? ఎప్పుడు చూడు లొడా లొడా వాగుతూనే ఉంటావు. డిటెక్టివ్కి కావలసిన మొదటి లక్షణం వాగుడే. ఇలా ఒకదానికొకటి సంబంధం లేకుండా వాగితే మన మీద ఎవ్వరికీ డౌట్ రాదు. చిరాకు మాత్రం వస్తుంది. నీ వాగుడు వినే కన్నా సాంగ్స్ వినడం బెటర్ అని హెడ్ఫోన్స్ పెట్టుకుంది సురేఖ. అలాగే ఆ మొహానికి ఏమైనా కప్పుకో, మాకు నీ మొహం చూసే బాధ తప్పుతుంది. పెద్ద అందగత్తని ఫీలింగ్ బాస్ దీనికి అంటాడు అగస్త్య. సురేఖ కోపంగా చూసింది. ఏం సాంగ్స్ వింటాను అన్నావుగా, మా మాటలు ఎందుకు వింటున్నావు? ఆ సాంగ్స్ ఆన్ చేసే టైం కూడా ఇవ్వటం లేదు కదా నువ్వు అంటుంది. నిజం చెప్పు, నీకు నాతో మాట్లాడాలని అనిపించే కదా ఇలా గొడవ పడుతున్నావు అంటాడు అగస్త్య. అవును, నీ ఇలాంటి జగదేక వీరుడు ఎక్కడా దొరకడని. హా, నువ్వు కూడా అతిలోక సుందరమేం కాదులే. ముందు ఈ చిరిగిన జీన్స్ వేయటం మానేసి లంగా ఓని వేసుకొని అందంగా జడల్లుకొని ఆడపిల్లలా రెడీ అవ్వు. నాకు అవన్నీ కంఫర్ట్గా ఉండవు అంటుంది సురేఖ. అవును, ఎందుకు కంఫర్ట్గా ఉంటుంది? మగరాయిడ్లా అందరినీ ఎగిరి తన్నాలి కదా. చిచ్చి, నీతో వాదించడం కన్నా బుద్ధి తక్కువ పని ఇంకొకటి లేదు. ఇప్పటికైనా ఒప్పుకున్నావు నీకు బుద్ధి లేదని. సురేఖ కోపంగా చూస్తూ సాంగ్స్ ఆన్ చేసి కళ్ళు మూసుకొని వెనక్కి వాలింది. ధర్మ నవ్వుతూ అగస్త్య వైపు చూశాడు. ఎందుకు తననలా ఏడిపిస్తావు? దానికి నాకు పాత బాకీలు ఉన్నాయిలే బాసు. తను నీకు ముందే తెలుసా? హా, తెలుసు. నా ఫస్ట్ క్రష్ బాసు. చిన్నప్పుడు మా ఇంటి ఎదురుగానే ఉండేవారు. అప్పుడు నేను 10th చదువుతున్నా. ఇది 7th క్లాస్. అమ్మాయిల మీద ఆకర్షణ ఏర్పడే టైం కదా. ఈ ముచ్చుమొహం దాన్ని చూసి మనసు పారేసుకున్నా. తనకి విషయం చెప్పేయమని నా ఫ్రెండ్స్ అందరూ ఎంకరేజ్ చేసేసరికి పెద్ద హీరోలా ఫీల్ అయ్యి బిల్డప్ ఇచ్చుకుంటూ దాని దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ చెప్పాను. ఇక అంతే. వాళ్ళ నాన్నతో చెప్పేసిందా అని అడుగుతాడు ధర్మ. వాళ్ళ నాన్నతో చెప్పినా బాగుండేది బాసు, కానీ దొంగ మొహంది ఇదే నన్ను కుమ్మేసింది. ధర్మ నవ్వు ఆపుకోలేక గట్టిగా నవ్వేశాడు. సారీ సారీ అగస్త్య. పర్లేదులే బాసు. ఆ రోజు నా ఫ్రెండ్స్ కూడా నన్ను చూసి ఇలానే నవ్వారు. నా పరువు మొత్తం పోయింది. ఆ తర్వాత కొన్ని రోజులకి దీని బాబుకి ట్రాన్స్ఫర్ అయ్యి వేరే ఊరికి వెళ్ళిపోయారు. నేను మాత్రం దీని దెబ్బకి ఇంకో ఆడదాని గురించి ఆలోచించడానికి కూడా భయపడి ఇలా సింగిల్గానే మిగిలిపోయాను. ఇదే బాస్ నా చెత్త లవ్ స్టోరీ. ధర్మ కార్ బ్రేక్ వేసి అతని వైపు చూశాడు. ఏంటి బాస్, నా లవ్ స్టోరీ నీకు కూడా చెత్తగా అనిపించిందా ఏంటి? కార్ ఆపేశావు? కాదు, మనం రావాల్సిన చోటికి వచ్చేసాం. హో అలాగా అంటూ బయటికి చూసి ఆశ్చర్యంగా ధర్మ వైపు తిరిగాడు. కార్ ఆగటంతో సురేఖ కూడా హెడ్ఫోన్స్ తీసి బయటికి చూసింది. ధర్మ, ఇది ఎడ్యుకేషన్ మినిస్టర్ శరత్ చంద్ర ఇల్లు కదా? అవును, మనం రావాల్సింది ఇక్కడికే. ఇక్కడికా? సురేఖ అగస్త్య ఒకేసారి అన్నారు. ఆయనే నాకు ఫోన్ చేసి వచ్చి కలవమన్నారు. విషయం ఏంటి కనుక్కొని వస్తాను, మీరు ఇక్కడే ఉండండి. ఓకే బాస్ అంటాడు అగస్త్య. ధర్మ కార్ దిగి లోపలికి వెళ్ళాడు. ఇంటి లోపలికి అడుగుపెట్టి ఇల్లంతా పరిశీలిస్తూ అడుగులు వేస్తున్నాడు. ఒక చోట తన అడుగులు ఆగిపోయాయి. ఒక భావోద్వేగపు పెయింటింగ్ వాల్కి ఫ్రేమ్ చేసి ఉంది. ముద్దులొలికి ఒక చిన్న పాప రక్తపు మడుగులో దీనంగా చూస్తూ ఉంది. తన చుట్టూ కొన్ని వందల చేతులు ఆకలితో రాక్షసంగా తనని పీక్కు తింటున్నట్టుగా హృదయ విదాకరంగా ఉంది ఆ పెయింటింగ్. పెయింటర్ ఆ పాప మొహంలో ఎన్నో భావోద్వేగాలని నింపారు. దానిని చూస్తూ ఆలోచనలో పడ్డాడు. ఇంతలో శరత్చంద్ర వచ్చాడు. ధర్మ ఆ పెయింటింగ్ని చూడటం గమనించి దగ్గరికొచ్చి నిలబడ్డాడు. మాటలతో రాతలతో కాకుండా ఆర్ట్తో కూడా మన భావోద్వేగాలని ఇతరులకి తెలిసేలా చేయొచ్చని ఈ పెయింటింగ్ చూస్తే అర్థమవుతుంది కదా ధర్మ. నేడు సమాజం యొక్క పరిస్థితిని కళ్ళకి కట్టినట్టు చూపించారు. అవును సార్. ఈ పెయింటర్ మనసులో ఆ భావోద్వేగాలని అనుభవిస్తూ ఈ పెయింట్ వేసుంటాడు. అందుకే ఎంత అందంగా తను చెప్పాలనుకున్నది పెయింట్ ద్వారా చెప్పాడు. ఎవరు సార్ ఈ పెయింట్ వేసింది?
నా వైఫ్ ఫారెన్ వెళ్ళినప్పుడు ఫ్రెండ్ గిఫ్ట్గా ఇచ్చారు. బాగుందని ఇక్కడ తగిలించాను. ఓ అంటాడు ధర్మ. కూర్చొని మాట్లాడుకుందాం. కమ్ ధర్మ. శరత్ ముందుకు నడవటంతో ధర్మ ఆయన వెనకే వచ్చి కూర్చున్నాడు. ఏం తీసుకుంటావు? టీ, కాఫీ? నో థ్యాంక్స్ సార్. నన్నెందుకు పిలిచారో చెప్పండి. సి ధర్మ, మినిస్టర్ రాఘవరావు గారి మరణం మీద డౌట్తో సిబిఐ ఎంక్వైరీ వేయించాను. ఆ విషయం నీకు తెలిసే ఉంటుంది. కానీ ఆయనది సహజ మరణం అని రుజువైంది. తెలుసు సార్, న్యూస్లో చూశాను. ఈ విషయం నాకెందుకు చెప్తున్నారు? నిన్న ఆ భరత్ పెట్టిన మీటింగ్లో నువ్వు ముసుగేసుకొని అతన్ని భయపెట్టావు కదా. ధర్మ షాక్ అయ్యి అతని వైపు చూశాడు. నేను ఆ మీటింగ్ స్పాట్లోనే ఉన్నాను ధర్మ. నువ్వు భరత్తో ఏదో మాట్లాడటం, అతను భయపడటం నేను గమనించాను. విషయం ఏంటో తెలుసుకుందామని నిన్ను పిలిచాను అంటాడు శరత్. ధర్మ ఆలోచిస్తూ మౌనంగా ఉండిపోయాడు. నీకు హెల్ప్ చేద్దామన్న ఉద్దేశంతోనే పిలిచాను. అతనికి నీకు మధ్య గొడవేంటో నాకు తెలీదు. కానీ ఆ భరత్ మంచివాడు కాదని తెలుసు. అలాగే రాఘవరావు గారి మరణం సహజ మరణం కాదని కూడా తెలుసు. ఆయన నాకెంతో సహాయం చేశారు. ఆయన రుణం తీర్చుకోవాలి. ఎవరికి భయపడని ఆ భరత్ నీకు భయపడ్డాడంటే వాడి దుర్మార్గాలకి సంబంధించిన సాక్ష్యం నీ దగ్గర ఉండే ఉంటుంది. చెప్పు, ఏంటది? నా దగ్గర సాక్ష్యమే ఉంటే వాడినలా సీక్రెట్గా భయపెట్టాల్సిన అవసరం ఏముంది సార్? ఆ సాక్ష్యాధారాలన్నీ మీడియా ముందు పెట్టి అక్కడే వాడికి సమాధి కట్టేసేవాడిని. అవి సంపాదించడానికే నా తిప్పలు. అందుకే వాడిని భయపెట్టాను. ఈ కంగారులో ఏదో ఒకటి చేసి నాకు దొరుకుతాడు అంటాడు ధర్మ. శరత్ ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఇంతలో అతని భార్య కిందికి వచ్చింది. లో నెక్ బ్లౌజ్, ఉల్లి పొర లాంటి చీర. ఆ చీరలో తన అందాలన్నీ బయటపడుతున్నాయి. తనని చూసి శరత్ నవ్వుతూ దగ్గరికొచ్చాడు. బేబీ, నేను పార్టీకి వెళ్తున్నా, లేట్ అవ్వచ్చు అంటాడు. ఓకే శశి, టేక్ కేర్ అంటుంది. బయటికి వెళ్ళబోతూ ధర్మ వైపు చూసింది. తన అడుగులు అక్కడే ఆగిపోయాయి. బేబీ, ఎవరు? ఫ్రెండ్, పనుండొచ్చాడు అని చెప్తాడు. హో, మరి ఏమీ ఇవ్వకుండానే మాట్లాడుతున్నావేంటి? మన మర్యాద పోదు. ఉండు, నేను తీసుకొస్తాను. నీకు పార్టీకి లేట్ అవుతుంది శశి, నేనిస్తాలే అంటాడు శరత్. నో ప్రాబ్లం. నీ ఫ్రెండ్ అంటే నేను కూడా మర్యాద చేయాలి కదా అని ధర్మ వైపు చూస్తూనే కిచెన్లోకి వెళ్ళి జ్యూస్ తీసుకువచ్చింది. శరత్ ఫోన్ రావడంతో బయటికి వెళ్ళాడు. జ్యూస్ ధర్మ చేతికి ఇవ్వబోతూ మీద పడేసింది. అయ్యో సారీ, చూసుకోలేదు, రండి వాష్ చేసుకుందరు అంటుంది. పర్లేదు మేడం అంటాడు ధర్మ. ఇలా ఎలా వెళ్తారు? షర్టు మొత్తం పాడైపోయింది, రండి అంటుంది. ధర్మ ఇంకేం మాట్లాడలేక తనతో పాటు వెళ్ళాడు. షర్ట్ క్లీన్ చేసుకొని పక్కకి తిరిగేసరికి ఆమె ధర్మని తన్మయత్వంతో చూస్తూ కనిపించింది. ఆమె చూపులు ఇబ్బందిగా అనిపించి బయటికి రాబోతుంటే చెయ్యి పట్టుకొని ఆపి ధర్మని హత్తుకుంది. షాక్తో అలానే ఉండిపోయాడు. మేడం, ఏంటిది? వదలండి అంటాడు. కంగారు పడకు, నాకు నువ్వు నచ్చావు. నీకు కూడా నచ్చితే రేపు నైట్ మా ఫామ్ హౌస్కి రా, ఇదిగో అడ్రస్ అని కార్డు ధర్మ చేతిలో పెట్టింది. అయోమయంగా తన వైపు చూశాడు. ఏంటి, నీ ఫ్రెండ్ భార్యని అని సంకోచిస్తున్నావా? నాకు అలాంటి సెంటిమెంట్స్ ఏమీ లేవు. నాకు లైఫ్ ఎంజాయ్ చేయటం ఇష్టం. వస్తావు కదూ? నా అందం చూశాక కూడా రాకుండా ఎలా ఉంటావులే. ఇంతలో శరత్ లోపలికొచ్చాడు. సార్, నేను బయలుదేరుతాను. ఓకే ధర్మ, ఏమైనా హెల్ప్ కావాలంటే చెప్పు. తప్పకుండా సార్. కంగారుగా అక్కడి నుంచి బయటికి వచ్చి కారులో కూర్చున్నాడు. ఉఫ్, ఆ అమ్మాయిలు ఇలా తయారయ్యారంట్రా బాబు. ఫారిన్ కల్చర్ అనుకుంటాను. ఏంటి బాసు, నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? అది. ఇంతలో శశి బయటికి వచ్చింది. అప్రయత్నంగానే ధర్మ చూపులు తన వైపు మళ్ళాయి. తన కారు డోర్ తీస్తూ ధర్మ వైపు చూసి కన్ను గీటి కారు ఎక్కింది. కారు వెళ్ళిన తర్వాత రిలాక్స్గా ఊపిరి తీసుకొని పక్కకి తిరిగి చూశాడు. అగస్త్య నోరెళ్ళబెట్టి తనని చూస్తూ కూర్చున్నాడు. ఎవరి బాసు ఆ పిల్ల? మినిస్టర్ వైఫ్. మరి నీ కన్ను కొట్టి సిగ్నల్ ఇస్తుందేంటి? సిగ్నల్స్ ఏంటి, రేపు నైట్ ఫామ్ హౌస్కి రమ్మని అడ్రస్ కూడా ఇచ్చింది. హవ్వా, మినిస్టర్తో మాట్లాడతానని వెళ్ళి వాడి పెళ్ళాన్ని లైన్లో పెట్టావేంటి బాసు? ఏ చి, నేను దాన్ని లైన్లో పెట్టడం ఏంటి? అదే మీద పడుతుంటే. అసలేం జరిగింది? ధర్మ వెనక్కి తిరిగి సురేఖ వైపు చూశాడు. సాంగ్స్ వింటూ నిద్రపోయింది. అది పడుకుందిలే అంటాడు అగస్త్య.
సరే, ఇంటికెళ్ళాక అన్నీ వివరంగా చెప్తాలే అంటూ కార్ స్టార్ట్ చేశాడు. ఏంటి? ఆ పిల్ల నిన్ను ఫామ్ హౌస్కి రమ్మందా? దాని వాలకం చూసినప్పుడే నాకు డౌట్ వచ్చింది బాసు. అవును, మినిస్టర్ ఏమన్నారు ధర్మ? నిన్నటి నుంచి అడుగుతుంటే నువ్వు సమాధానం చెప్పటం లేదు. సురేఖ ప్రశ్నకి తన వైపు చూస్తూ ఆయనతో జరిగిన డిస్కషన్ అంతా చెప్పాడు ధర్మ. మంచిదే కదా బాసు, ఎలాగో ఆయన భరత్ని జైలుకి పంపాలని చూస్తున్నారు. మనం ఆయన హెల్ప్ తీసుకుంటే మన పని ఈజీ అవుతుంది కదా. ఈ విషయంలో ఇంకెవరి ఇన్వాల్వ్మెంట్ ఉండటం నాకు ఇష్టం లేదు. ఎంత తక్కువ మందికి తెలిస్తే అంత మంచిది అంటాడు ధర్మ. ధర్మ చెప్పింది నిజమే. మనం సీక్రెట్గా ఇన్వెస్టిగేట్ చేయటం మంచిది. సరే బాసు, నీకు ఎలా అనిపిస్తే అలానే చేద్దాం. ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. మినిస్టర్ వైఫ్ అడ్రస్ ఇచ్చింది కదా, అక్కడికి వెళ్దాం. బాసు, ఇంత టెన్షన్లో నీకు రొమాన్స్ కావాల్సి వచ్చిందా? మూసుకొని కార్తీ. సురేఖ, నువ్వు అకాడమీకి వెళ్ళి నరేంద్రన్ గారిని కలువు. ఆయన ఒక ఫైల్ ఇస్తారు, తీసుకునిరా. ఓకే ధర్మ. అగస్త్య, కార్తీ. ఆ తర్వాత కట్ చేస్తే, బాసు, ఇంతసేపు దానికోసం వెయిట్ చేయడం అవసరమా? అదేదో చీకటి పడ్డాక వస్తే సరిపోయేది కదా. కాసేపు వెయిట్ చెయ్యి, తెలుస్తుంది. ఓకే అంటాడు అగస్త్య. కాసేపటికి శశి కారు వచ్చి ఆగింది. ధర్మ, అగస్త్య కొంచెం దూరంలోనే కారులో ఉండి గమనిస్తున్నారు. తను కారు దిగి లోపలున్న వాళ్ళతో మాట్లాడుతుంది. అంతలోనే నవ్వుతూ కారు లోపలికి వంగింది. కనబడకపోయినా అక్కడ ఏం జరుగుతుందో ఇద్దరికీ అర్థమైంది. 2 నిమిషాలకి పైకి లేచి పెదవులు తుడుచుకుంటూ ఫామ్ హౌస్ లోపలికి పరిగెత్తింది. బాసు, లోపల ఎవరుండుంటారు? భరత్. హా అని షాక్ అవుతాడు అగస్త్య. అటు చూడు అంటాడు ధర్మ. అగస్త్య అటు తిరిగేసరికి భరత్ లోపలికి వెళ్తూ కనిపించాడు. దెబ్బకి దిమ్మ తిరిగి బొమ్మ కనబడింది. ఇదెక్కడ దిక్కుమాలిన రిలేషన్ బాసు? హవ్వా, ఇలాంటి ఆడవాళ్ళు కూడా ఉంటారా? ఈ శశి వాడి గర్ల్ ఫ్రెండ్ అగస్త్య. ఇద్దరూ ఒకే కాలేజ్లో చదివారు. ఆ పరిచయమే ఇది. వీడి పనే బాగుంది. నేను ఐ లవ్ యూ చెప్పినందుకే ఆ తిక్కల్ది నా మక్కెలు విరగ్గొట్టింది. ధర్మ నవ్వుతూ అగస్త్య వైపు చూశాడు. అగస్త్య, ఈ సొసైటీలో శశిలా ఉండే ఆడవాళ్ళు ఉన్నారు, సురేఖలా ఉండే ఆడవాళ్ళు ఉన్నారు. ఒకరిని చూసి ఆడవాళ్ళందరినీ జడ్జి చేయకూడదు. నిజమే బాసు, దీనికంటే నా సురేఖ 1000 రెట్లు బెటర్. కానీ కొంచెం తిక్క బాసు దానికి. నన్ను ముప్పు తిప్పలు పెడుతుందనుకో. ఆడపిల్లని మనల్ని నమ్మే వరకే మనం కష్టపడాలి. ఒక్కసారి మనల్ని నమ్మితే మన కోసం ప్రాణమైనా ఇవ్వడానికి సిద్ధపడతారు. నిజమే బాసు. అవును, వీళ్ళిద్దరికీ ఎఫైర్ ఉందని నీకెలా తెలుసు? నిన్న తను నా మీద జ్యూస్ పోసినప్పుడు తన చేతిలో మొబైల్ ఆన్ అయింది. మొబైల్ స్క్రీన్ మీద శశి భరత్ క్లోజ్గా ఉన్న ఫోటో చూశాను. ఆ విషయం శశి గమనించలేదు. దాని దృష్టంతా నీ మీద ఉంటే ఏం గమనిస్తుందిలే అంటాడు అగస్త్య. అందుకే డౌట్ వచ్చి నిన్న రాత్రి నిన్నింటి దగ్గర దింపేసి తనని ఫాలో అయ్యా. నిన్న తను ఏ పార్టీకి వెళ్ళలేదు. సిటీ అవుట్కట్స్లో ఉన్న భరత్ సీక్రెట్ ఫామ్ హౌస్కి వెళ్ళింది. వామ్మో, వాళ్ళ ఆయనకి దీని మీద డౌట్ రాలేదా ఏంటి? అయినా బాసు, దీని మొగుడేమో ఆ భరత్ని జైలుకి పంపాలని చూస్తున్నాడు. ఇదేమో వాడికి దీని కౌగిలినే జైలుగా మార్చింది. ఇదెక్కడి చోద్యం అసలు? నేనేడ్లా చూడలేదు. ఏం చేస్తుంది, మొగుడు ప్రజాసేవలో బిజీ, ఇదేమో వీడితో బిజీ. ఇద్దరూ నవ్వుకుంటారు. 1 గంట తర్వాత భరత్ బయటికి వచ్చాడు. శశి పైనుంచే చేతులు ఊపి లోపలికి వెళ్ళిపోయింది. భరత్ కారు ఎక్కబోతుండగా కత్తితో ఎవరో అతని మీద దాడి చేశారు. అద్దంలో చూసి పక్కకి తప్పుకున్నాడు భరత్. త్రుటిలో ప్రమాదం తప్పి ఆ కత్తి అతని చేతికి మాత్రమే గీసుకుంది. ఆ హఠాత్ పరిమాణానికి అటు భరత్తో పాటు ఇటు ధర్మ, అగస్త్య కూడా షాక్ అయ్యారు. అతను అదే మెరుపు వేగంతో భరత్ మీద దాడి చేశాడు. ఈసారి భరత్ అలర్ట్ అయ్యి ఆ కత్తి ఉన్న చేతిని పట్టుకుని ఆపాడు. ఇద్దరి మధ్య పోరు జరుగుతుంది. మధ్యలో వీడేవాడు బాసు? ఆహ్వానం లేని సునామీలా వచ్చి పడ్డాడు. ఏమో అంటాడు ధర్మ. ఇద్దరూ అటువైపే చూస్తున్నారు. భరత్ ఆ వ్యక్తి చేతిలో కత్తి లాక్కొని పక్కన పడేసి అతని మొహానికున్న ముసుగుని లాగేశాడు. అంతే, షాక్తో బిగుసుకుపోయాడు భరత్. నువ్వా? నువ్వింకా బ్రతికే ఉన్నావా? నిన్ను చంపకుండా నేనెలా చస్తాన్రా? నీ చావు కోసమే నన్ను బ్రతికించాడు ఆ దేవుడు అని అతను మీదికి రాబోతుంటే కారులో ఉన్న గన్ను తీసి గురిపెట్టాడు భరత్. ధర్మ కంగారుగా కారు దిగబోతుంటే
చెయ్యి పట్టుకొని ఆపాడు అగస్త్య. బాసు, అతను ఎవరో ఏమిటో, మనకెందుకొచ్చిన గొడవ అంటాడు. కళ్ళ ముందు ప్రాణం పోతుంటే మనకెందుకులే అని వదిలేస్తామా అని చెయ్యి విడిపించుకొని మొహం కనబడకుండా కర్చీఫ్ కట్టుకొని కారు దిగాడు. అతను కోపంగా భరత్ని చూస్తున్నాడు. ఈ భరత్ని చంపాలంటే కోపం ఉంటే సరిపోదు, ఆలోచన ఉండాలి. అప్పుడు తప్పించుకున్నావు, కానీ ఇప్పుడు తప్పించుకోలేవు. గుడ్ బై అని భరత్ ట్రిగ్గర్ నొక్కేంతలో ధర్మ మెరుపు వేగంతో అతన్ని చేరుకొని పక్కకి తోశాడు. బుల్లెట్ మిస్ అయింది. ధర్మ తోసిన ఫోర్సుకి అతను పక్కనే ఉన్న గోడకి తగులుకొని స్పృహ తప్పి పడిపోయాడు. భరత్ తేరుకుని మళ్ళీ షూట్ చేయబోతుంటే ధర్మ దగ్గరికొచ్చి ఆ గన్నున్న చేతిని పైకి లేపాడు. బుల్లెట్ గాలిలో ఫైర్ అయింది. ఆ చేతిని అలాగే మెలి తిప్పి వెనక్కి మడిచి చేతిలో గన్ను లాక్కొని భరత్ తలకి గురి పెట్టాడు. నువ్వెవరు అంటాడు భరత్. నా గురించి తెలుసుకునే టైం ఇంకా రాలేదు, కానీ మాట్లాడకుండా కారులో కూర్చో. భరత్ కారెక్కి కూర్చున్నాడు. గన్ని అలానే గురిపెట్టి కారు కీస్ తీసుకొని డోర్స్ అన్ని లాక్ చేశాడు. భరత్ కారులోనే బందీ అయిపోయాడు. ఆ తర్వాత స్పృహ తప్పిన వ్యక్తి దగ్గరకొచ్చి అతన్ని భుజాన్నేసుకుని కారు దగ్గరకొచ్చాడు. అతన్ని బ్యాక్ సీట్లో పడుకోబెట్టి అగస్త్యకి కార్ స్టార్ట్ చేయమని చెప్పాడు. ఆ మరుక్షణమే కార్ అక్కడి నుండి దూసుకుపోతుంది. భరత్ కోపంగా గట్టిగా అరుస్తూ చేతితో పక్కనున్న అద్దం మీద గుద్దాడు. కానీ అది బుల్లెట్ ప్రూఫ్ కావటం వల్ల తన చెయ్యి నొప్పొచ్చిందే కానీ ఫలితం లేదు. ఫోన్ గురించే పాకెట్లో వెతుకుతున్నాడు. కానీ ఆ పెనుగులాటలో ఫోన్ బయట ఎక్కడో పడిపోయింది. ఇక శశి బయటకొచ్చి చూసే వరకు తనేమీ చేయలేనని అర్థమై అసహనంగా సీట్ వెనక్కి వాలాడు భరత్. మరి ఆ తర్వాత ఏం జరిగిందో, ఇంతకీ తనపై దాడి చేసిన ఆ వ్యక్తి ఎవరో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.